రైట్ పవన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది, గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లింది. సో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ అదే పంతుగా ముందుకు వెళ్తుంది. సో ఎలాగైనా గెలవాలి అంటే 17 స్థానాల్లో గెలుపు బావుట ఎగరవేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది, ఆచితూచి వ్యవహరిస్తుంది అని చెప్పొచ్చు. చూస్తే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మరింత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకాన్ని పాటిస్తూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీపీసీసీ తరపున ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత సర్వేలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధిష్టానము కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తోంది. అయితే ఈ సర్వేల్లో కేవలం టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లో ఎవరు మెరుగైన అభ్యర్థి అన్న అంశానికే పరిమితం కాకుండా వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వానికి వచ్చిన దరఖాస్తులపై ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ వాటిని షార్ట్ లిస్ట్ చేసింది. ఈ వారంలో స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ కానున్నట్లు చెబుతున్నారు. సునీల్ కనుగోలు బృందాలు, డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించిన సర్వే నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలను క్రోడీకరించి అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్న సునీల్ కనుగోలు బృందాలు ఒక్కో నియోజకవర్గానికి 200 మంది చొప్పున లోక్సభ నియోజకవర్గంలో 1400 నుంచి 1500 మంది అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ బృందాలు వివిధ కోణాల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపైన ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంతో పాటుగా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయన్నది ఆరా తీస్తున్నాయి. ఇప్పటి వరకు కనుగోలు బృందాలు సేకరించిన అభిప్రాయాల ప్రకారం రేవంత్ ప్రభుత్వ 2 నెలల పాలన తీరు పట్ల మెజార్టీ ప్రజలు సంతృప్తినే వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ 2 పార్టీలు కలిస్తే అది కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని ఈ బృందాలు సేకరిస్తున్నాయి. ఆ 2 పార్టీలు కలిస్తే కాంగ్రెస్ తరపున ఎవరు మెరుగైన అభ్యర్థి అవుతారని ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సర్వేల నివేదికల ఆధారంగా కాంగ్రెస్ లో చేరికలు ఉండొచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కనీసంగా 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఉన్న నేతల్ని అభ్యర్థులుగా ఎంపిక చేయాలి అన్న పట్టుదలతో ఉంది.